హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ లెర్నింగ్ ఛానల్. ఈ వీడియోలో ఎనర్జీ గురించి ముఖ్యమైన గణాంకాలను పరిశీలిద్దాం. ఆగస్టు 19న పిఐబిలో వచ్చిన కథనం ఆధారంగా ఇందులోని గణాంకాలు మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ ఎనర్జీ అనే పాఠం మనకి జాగ్రఫీలోను, అదేవిధంగా ఎన్విరాన్మెంట్లోను, అదేవిధంగా మనకి ఎకానమీలో కూడా కవర్ అయ్యే అంశంగా చెప్పవచ్చును. రెన్యూబుల్ ఎనర్జీలో మనకి సోలార్ ఎనర్జీ అతి ముఖ్యమైన ఎనర్జీగా చెప్పవచ్చు. ఎనర్జీ మనకి రెండు రకాల: పునరుత్పాదక ఎనర్జీ, అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీగా చెప్పవచ్చును. అయితే ఈ పిక్చర్లో కనిపిస్తున్నట్టు ఇండియా బికమ్స్ ద థర్డ్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్రొడ్యూసర్. ఇప్పుడు దాకా జపాన్ ప్రపంచంలో సోలార్ ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉండేది. జపాన్ అధిగమించి ఇండియా 3వ స్థానంలో రావడం జరిగింది. దీనికి సంబంధించి పిఐబిలో ఒక పెద్ద ఆర్టికల్ రావడం జరిగింది. అందులో ముఖ్యమైన గణాంకాలను పరిశీలిస్తే రెన్యూబుల్ ఎనర్జీ ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నట్లు ఇందులో మొదటిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా విండ్ పవర్ విద్యుత్ ఉత్పత్తిలో కూడా 4వ స్థానంలో ఉన్నట్లు చెప్పడం జరిగింది. అయితే సోలార్ విద్యుత్ సామర్థ్యంలో కూడా 4వ స్థానంలో ఉండేది. కానీ ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క 2025 రిపోర్టు ప్రకారం ప్రస్తుతం భారతదేశం జపాన్ అధిగమించి సోలార్ విద్యుత్ సామర్థ్యంలో 3వ స్థానంలో ఉన్నట్లు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా భారతదేశం మొత్తం విద్యుత్ సామర్థ్యం చూస్తే 484 గిగావాట్లు ఉంటే పునరుత్పాదక అంటే రెన్యూబుల్ ఎనర్జీ ఇప్పుడు 50.07% ఉన్నట్లు మనకి ఈ కథనం చెప్పింది. అంటే 50% కన్నా ఎక్కువ ఉత్పత్తి రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా అవుతున్నట్లు మనకి ఈ కథనం పేర్కొనడం జరిగింది. 2030 నాటికి COP26 నిబంధన ప్రకారం ఈ టార్గెట్ మనం పెట్టుకోవడం జరిగింది. దానికన్నా ముందుగానే మనం 5 సంవత్సరాల ముందుగానే ఈ టార్గెట్ను అచీవ్ అయినట్లు మనకి ఈ కథనం పేర్కొనడం జరిగింది. ఓవరాల్గా చూస్తే ఇందులో ముఖ్యమైన అంశాలు చూస్తే మనకి పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో ప్రపంచంలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. విండ్ పవర్ అంటే పవన విద్యుత్లో 4వ స్థానంలో ఉంది. సౌర విద్యుత్ సామర్థ్యంలో 4వ స్థానంలో ఉంది అని చెప్పవచ్చును. అదేవిధంగా భారతదేశంలో ఎనర్జీ ఉత్పత్తిలో రెన్యూబుల్ ఎనర్జీ చూస్తే 50% కన్నా ఎక్కువగా ఉన్నట్లు మనకి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది.